మరి ఆయన సొంత కారు కింద పడిపోయి, ఆయన సొంత కారు కింద ఆ రకంగా ఉంటే కనీసం కారు దిగి చూడలేని పరిస్థితి. అతన్ని ముళ్ళ కంపల్లో పడేసే బదులు ఏదన్నా హాస్పిటల్‌కి అంతమంది జనాభా ఉన్నారు, అంతమంది సైన్యం ఉన్నారని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాన్య మనిషిని, సొంత కార్యకర్తని అతని మీద అభిమానం ఉండి, తనని చూడ్డానికి వచ్చిన కార్యకర్తను గూడా పట్టించుకోలేని నిజంగా పరిస్థితి. బతికుండేవాడేమో తెలియదు కదా మేడం, బతికుండేవాడేమో వెంటనే అలాగే ఇమీడియట్లీ తీసుకెళ్తే. పడేయకుండా ఉండుంటే నిజంగా వెంటనే తీసుకెళ్ళుంటే బతికుండేవాళ్ళేమో. ఒక చిన్న పిల్లో, కుక్కో పడితేనే మన కారు కింద మనకు తెలుస్తది. అలాంటిది ఒక మనిషి పడి నలిగిపోతుంటే కారు దిగి కనీసం పరామర్శించి చూసి ఏమైంది అని కనుక్కోలేని పరిస్థితి. ఇంకెందుకండి పరామర్శకెళ్ళడం? అందరి శవాలు ఏదన్నా వచ్చిందనంటే శవయాత్రకి వెళ్ళిపోతారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో నవ్వుకుంటూ మొహాన నవ్వు పెట్టుకొని అవతల వాళ్ళు బాధలో ఉంటా కూడా ఒక సైకో లాగా, సాడిస్ట్ లాగా వెళ్ళిపోతారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఇందాక ఆయన పెద్దాయన చెప్పినట్టు నిజంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే మొన్న ఒక ప్రెస్ మీట్ లో చూశాను. రప్పా రప్పా రప్పామని నరుకుతాడంట జగన్మోహన్ రెడ్డి